హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది కూడా కామెంట్స్ అనేటివి చేస్తున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా కూడా. సో పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అని ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా చాలామందికి కూడా రావడం జరిగింది. సో ఇటువంటి వాళ్ళు ఎవరంటే ఆర్టీఈ యాక్ట్ 2009లో భాగంగా సో ప్రైవేట్ స్కూల్స్లలో ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ మరియు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ అయినప్పటికీ రీమార్క్స్ నందు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనేది ఉందన్నమాట. సో ఇటువంటి వారికి అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందండి? ఈ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అంటే ఏంటనేది అడుగుతున్నారు. సో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. నేను ఇంతవరకే కూడా వీడియో అయితే చేశాను. అయినా కూడా కామెంట్స్ అనేవి ఆగడం లేదు, వస్తూనే ఉన్నాయి. సో మీకు ఇక్కడ క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఇక్కడ నేను ప్రూఫ్‌తో సహా చూపిస్తానండి. ఓకేనా? అమౌంట్ పడుతుందా లేదా అనేది. ఓకేనా? సో వీడియోని పూర్తిగా చూడండి. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆర్టీఈ యాక్ట్ 2009లో భాగంగా సో ప్రభుత్వం అయితే ప్రైవేట్ స్కూల్స్‌లలో ఉచితంగా పిల్లలకు సంబంధించి విద్యను అభ్యసించేందుకు వారికి సంబంధించి అయితే ఈ యాక్ట్‌ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ఎవరైతే ఉచితంగా సీట్స్ అనేటివి పొందారో వాళ్ళు నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం కామెంట్స్ ప్రకారం వచ్చినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ ఫ్రీ సీట్ అనేది పొందినప్పటికీ ఫీజు అనేది మెయింటెనెన్స్ కోసం అయితే తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారనమాట. సో మెయింటెనెన్స్ కోసం ఫీజు అయితే తీసుకుంటాయండి ప్రైవేట్ పాఠశాలలు. సగం ఫీజు కంటే ఎక్కువ శాతము ఈ మెయింటెనెన్స్ ఫీజులే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఉచితంగా సీట్స్ అనేటివి అందిస్తామని చెప్పింది. అదేవిధంగా ఈ పిల్లవాళ్ళు ఎవరైతే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివేంత వరకు ఇక్కడ ఫ్రీగా అయితే మీరు ఫీజు కట్టకుండా మెయింటెనెన్స్ ఫీజులు అనేటివి కట్టుకుంటా చదువుకుంటూ ఉండవచ్చనమాట. సో అయితే ఇక్కడ మనకు తల్లికి వందనం పథకం అనేది 2025లో రిలీజ్ అయిందనమాట. సో కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అధికారంలోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులనేటివి విడుదల చేసింది. సో ఇక్కడ ఎక్కువ మందికి కూడా అప్లికేషన్ స్టేటస్ ఈ యొక్క ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేది పడిందనమాట. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో అయితే చూపించాను. సో ఈ విధంగా అయితే చూపిస్తుంది. అన్న మాకు అమౌంట్ అనేది వస్తుందా రాదా అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. సో ముందుగా గైడ్‌లైన్స్ అనేటివి చూద్దాం. మీకు వస్తుందా రాదా మీకు కూడా ప్రూఫ్ లెక్క ఉంటుందనమాట. సో గైడ్‌లైన్స్‌లోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ నేను గైడ్‌లైన్స్ అనేటివి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లేటెస్ట్ గైడ్‌లైన్స్ అనమాట. మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి. 12/6/2025 అనేది ఉంది చూడండి. ఓకేనా? సో ఇక్కడ గైడ్‌లైన్స్ ప్రకారం ఏం చెప్పారు? సో అసలు అమౌంట్ అనేది విడుదలవుతుందా లేదా అనేది ఒకసారి మనం క్రాస్ చెక్ అనేది చేద్దాం. ఓకేనా? సో ఒకసారి చూసుకున్నట్లయితే ఓకే. చూడండి ఇక్కడ చూడండి. నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఈ యొక్క పాయింట్ అనేది ఆర్‌టీ యాక్ట్ కింద ఎవరైతే ఉచితంగా ఈ యొక్క సీట్ అనేది పొందినటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేది ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే అమౌంట్ అనేది ఏ విధంగా పంపిణీ చేస్తారనే దాని మీద వివరాలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది మదర్ గార్డియన్స్ హూస్ చిల్డ్రన్స్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ది ప్రైవేట్ అన్ఎయిడెడ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అండర్ 12(1)(c) ఆర్టీ యాక్ట్ 2009 ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద extent of fee fixed by the government as per norms will be paid private schools management schools routed through state project directors సమగ్ర శిక్ష. సో దీని మీనింగ్ ఏంటనేది నేను గూగుల్ కూడా సెర్చ్ చేశాను. సో ఇక్కడ ఏం చెప్పారు చూడండి. ఆర్టీ చట్టం 2009లోని 12(1)(c) కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చేరినటువంటి పిల్లల తల్లులు లేదా సంరక్షకులకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన రుసుము మేరకు ఆర్థిక సహాయం ప్రైవేటు నిర్వహణ పాఠశాలలకు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అయితే చెల్లించబడుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ మనం తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్‌లో డిస్బర్స్‌మెంట్ ప్రాసెస్ అనేది చూసాం కాబట్టి అయితే ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు ఎవరైతే ఆర్టీ యాక్ట్ కింద ఉచితంగా శిక్షణ అంటే ఉచితంగా ఈ యొక్క సీట్ అనేది పొంది చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించి అమౌంట్ అనేది స్కూల్స్‌కి అయితే వెళ్ళిపోతుంది ఫీజు రూపంలో. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు నిన్న కాదు ఒక 2 డేస్ బ్యాక్ అయితే వీడియో అయితే చేశాను. సో అందులో నేను మీకు మెన్షన్ చేశానండి. సో ఇక్కడ ప్రభుత్వమే ఫీజు అనేది చెల్లించాలి. ఓకేనా? సో ప్రభుత్వం ఫీజు అనేది చెల్లించాలి కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వమే విడుదల చేస్తుంది కాబట్టి ఈ నిధులను డైరెక్ట్‌గా స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తే ఫీజులో కొంత భాగం తగ్గించినట్టు అవుతుందన్నమాట. అప్పుడు రాష్ట్రానికి కొంత అమౌంట్ అనేది తక్కువ పడుతుంది ఒక స్టూడెంట్ మీద. ఇప్పుడు దాదాపు రూ. 13,000 డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేసారండి. ఇక్కడ స్కూల్‌కి సంబంధించి ఫీజు అనేది ఒక సంవత్సరానికి ఒక 50,000 ఉందనుకోండి. దీంట్లో 13,000 తగ్గినట్లే కదా! ఓకేనా? మీరు ఈ పాయింట్ అనేది ఆలోచించారా? అందువల్ల మీకు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందనుకుంటున్నాను. సో పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది ఎందుకు ఆర్టీ యాక్ట్ కింద
ఎవరైతే ఉచితంగా జాయిన్ అయ్యి ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించి ఈ విధంగా రావడానికి గల కారణం. అయితే ఇక్కడ మనకు క్లారిటీగా అయితే ఈ యొక్క గైడ్‌లైన్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్‌లో మెన్షన్ చేశారు గానీ, సో, దీని మీద నారా లోకేష్ గారు ఎలాంటి స్పందన అయితే ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే, సో, త్వరలోనే మనకు ఖచ్చితంగా ఒక వివరణ అనేది ఇస్తారనమాట. ఆర్‌టీ యాక్ట్ ఈ కింద ఎవరైతే స్టూడెంట్స్ అనేది చదువుతున్నారో వారికి డైరెక్ట్‌గా పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయా? లేకపోతే స్టూడెంట్ యొక్క ఖాతాలకు జమ చేస్తారనే దాని మీద. ఓకేనా? మొత్తానికి 90% మాత్రము ఆర్‌టీ యాక్ట్ కింద ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి పేమెంట్స్ అనేటివి డైరెక్ట్‌గా స్కూల్స్‌కైతే పడిపోతాయి. మీకైతే పడవని ఇక్కడ నాకు అర్థమవుతుంది. ఓకేనా? సో, ఓకేనా? సో, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే పేమెంట్స్‌కి సంబంధించి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ ఆర్‌టీ యాక్ట్ కింద ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. ఇక రిమైనింగ్ వాళ్ళు ఇంకా చాలా కారణాలైతే ఉన్నాయండి. సో, గ్రీవెన్స్ పెట్టుకోవచ్చా? థర్డ్ లిస్ట్ రిలీజ్ అవుతుందా? అని చెప్పని అడుగుతున్నారు. ఇక్కడ మాక్సిమం థర్డ్ లిస్ట్ అనేది రాకపోవచ్చండి. ఎందుకంటే సో, ఫస్ట్ లిస్టు వచ్చినప్పుడు గ్రీవెన్స్ పెట్టుకునేదానికి అవకాశం అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు జూలై 10థ్‌న మరొకసారి మళ్ళీ విడతలో అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి, ఒకవేళ మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీరన్నీ కూడా మోడిఫికేషన్స్ అనేటివి చేంజ్ చేసుకొని, అదేవిధంగా మీ యొక్క తప్పులేమైనా ఉంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే వచ్చారో, సో, వారికి సంబంధించి ఏమైనా అంటే అన్యాయం జరిగినట్టే గదా! ఎలిజిబుల్ అయ్యి గూడా అన్‌ఎలిజిబుల్ లిస్ట్‌లోకి రావడం. సో, అటువంటి వారికి అవకాశం అనేది ఇచ్చారు. జూలై 10న మరొకసారి అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు. పక్కనే ఉంది గాబట్టి డేట్ గూడా. సో, విడుదల చేస్తే వారు గూడా ఎలిజిబుల్ అయిపోతారు గాబట్టి అమౌంట్ అనేది పడిపోతుంది గాబట్టి వెంటనే కూడా. అందువల్ల మనకు గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది ఇవ్వాలి అనుకుంటే మరొకసారి ఖచ్చితంగా ఈ లోపల ఖచ్చితంగా నారా లోకేష్ గారు ట్వీట్ అయితే చేసేవాళ్ళు. మీడియా ద్వారా గూడా తెలియజేసేవారు. సో, మలివిడతలో విడుదల చేసినప్పుడు ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో వారికి మరొకసారి అవకాశం కల్పిస్తామని చెప్పేవాళ్ళు. ఓకేనా? సో, సచివాలయం గూడా ఇదే టాపిక్ అనేది నడుస్తుందనమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక గ్రీవెన్స్ అనేది రాకపోవచ్చు. ఇంక నెక్స్ట్ ఇయరే చూసుకోవాల్సిందే అని చెప్పని అంటున్నారనమాట. సో, కాబట్టి మొత్తానికి తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు మొత్తానికి. నాకు అర్థమైనటువంటి రీతిలో నేను చెప్తున్నానండి. మీకు ఏమి అర్థమైందనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఆర్‌టీ యాక్ట్ కింద ఉండేటువంటి వాళ్ళకి మాత్రం పాఠశాలకైతే అమౌంట్ అనేది పడిపోతుంది. మనకైతే అంటే తల్లికి లేదా సంరక్షకుల అకౌంట్‌లోకైతే పడకపోవచ్చు. ఇక్కడ నేను ఒకటి రీసెంట్‌గానే చూసానండి మా ఫ్యామిలీస్ తరపున. వాళ్ళకేందంటే వాళ్ళకి ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో అయితే ఉన్నా కానీ ఇన్‌యాక్టివ్ అనేది చూపించిందనమాట. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే అమౌంట్ అనేది పడింది. ఒకరికి ఇన్‌యాక్టివ్ అని చూపించేసింది. సో, ఇలా కూడా చాలా కండిషన్స్ అనేటివి జరిగినాయన్నమాట. అంటే ఎలిజిబుల్ అయినా గానీ ఇనెలిజిబుల్‌లోకి రావడం చాలా జరిగాయన్నమాట. సో, ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూలుగా అయితే చెప్పవచ్చు మనం. డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఇలా చేస్తుందని చెప్పుకోకూడదు. వచ్చిన వారు అమౌంట్ అనేది తీసుకొని ఉన్నారు. రాని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఇంకా ఏమైనా అప్డేట్స్ రావచ్చు. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఆర్‌టీ యాక్ట్ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది ఎవరికైతే ఉందో వాళ్ళకి ఒక సమాచారం అనేది ఒక ప్రూఫ్ ద్వారా అయితే అందించడం కొరకు ఈ వీడియో అయితే చేశానండి. సో, గైడ్‌లైన్స్‌తో ఉన్నటువంటి పీడీఎఫ్ గూడా మన ఛానెల్‌లో అయితే ఉంది. అంటే టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంది. టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో అయితే టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ అనేది అందించున్నాను. లేదా ఇక్కడ మీరు స్క్రీన్‌షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క వ్యాలిడ్ పాయింట్ అనేది ఉందన్నమాట. డిస్బర్స్‌మెంట్ ప్రాసెస్ అనేది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? మీరందరూ కూడా వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం లేదు. సో, లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. మీకోసం ఇంకా రీసెర్చ్ చేసి ఈ స్కీమ్స్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు తప్పకుండా మీకు వీడియో అనేది చేసేందుకు ట్రై చేస్తానన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.